వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం చాలా పురాణ గాథలు చెప్పుకున్నాం. ఇవాళ ఇంకొకటి చెప్పుకుందామండి. మామూలుగా మనం కార్తీక పురాణం ఫేమస్, మాఘ పురాణం, వైశాఖ పురాణం ఉన్నాయి బోల్డని. శివ పురాణం, విష్ణు పురాణం అవి ఉన్నాయి కదా. శివ పురాణంలో నుంచి ఒక కథ చెప్తాను జయ. ఓకే రమ్మగారు, విష్ణు పురాణాలు చెప్పారు మీరు? చెప్పలేదు జయ. మరి ఈసారి ఏమన్నా ప్లాన్ చేద్దాం కదా, అవకాశం ఉంటే విష్ణు పురాణం చెప్పించాలని అనిపిస్తుంది. ఎందుకంటే కార్తీక పురాణం అంటే నాకైతే రమ్మగారే గుర్తొస్తారు. కార్తీక పురాణం రమ్మగారు, అట్లా విష్ణు పురాణం కూడా మనం అందించే ప్రయత్నం చేయొచ్చు కదా, అవకాశం ఉంటుందా? అంటే సరే, మనం ధనుర్మాసం వస్తుంది కదా మనకి. కార్తీకం అయ్యాక 15 రోజులు అటు ఇటుగా ఇంచుమించుగా 10-15 రోజులకి స్టార్ట్ అవుతుంది. మరి ధనుర్మాసంలో అందరూ పాసురాలు వింటారు కదా. అవునండి, పాసురాలు చెప్తారు. అవును, మనం పాసురాలు చెప్పకుండా విష్ణు పురాణం, విష్ణు గాథలే కదా. పాసురం కూడా, పాసురాలన్నీ విష్ణువుని కొల్చేవే. అవును, ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఆ 30 రోజులు, ధనుర్మాసం 30 రోజులు విష్ణు పురాణం అందించే ప్రయత్నం చేద్దాం. అసలు అంతకన్నా, ఎందుకంటే కార్తీక మాసం అంతా 30, ప్రతి రోజుకి ఒకటి చొప్పున మనము కార్తీక పురాణాలు వింటున్నాం కదా. అవును, అలానే ధనుర్మాసంలో ప్రతిరోజు వచ్చేలాగా మాసం అంతా కూడా. ఒక సంవత్సరం భాగవతం చెప్పుకున్నాము. అవును, భాగవతం వేస్తూనే ఉంటారు మన వాళ్ళు. కుదిరితే మనం విష్ణు పురాణం మాత్రం ట్రై చేద్దాం రమ్మగారు. కాస్త మా కోసం ప్రయత్నం చేయండి. చూద్దాం. శివపురాణం నుంచి ఒక కథ చెప్పుకుందాం, నారద గర్భభంగం. ఈ శివపురాణం అంతా మనకు ఎలా కనపడుతుందంటే, మార్కండేయ మహర్షి, మార్కండేయులు అంటే శివుడు, ఆయన్ని చిరంజీవించేశాడు. పరమేశ్వరుడే మార్కండేయ మహర్షిని చిరంజీవించేశాడు. ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారని చెప్తాం. అయితే ఈ మార్కండేయులు ఒకసారి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర నీ లీలలు తెలుసుకోవాలని ఉంది, శివలీలలు తెలియజేయమని అడిగారు. అడిగితే శివుడు అన్నట్ట, నందీశ్వరుడు బాగా చెప్తాడు, నువ్వు నందీశ్వరుడిని అడుగు, అతని దగ్గర నుంచి తెలుసుకోమన్నారు. మార్కండేయులు వెళ్ళి నందీశ్వరుల వారిని సేవించారు. సేవించి నాకు శివలీలలు చెప్పమంటే సరేనని మొత్తం శివపురాణం అంతా నందీశ్వరుడు సెలవిచ్చినట్టు మార్కండేయుడు వింటున్నట్టు ఉంటుంది. నందీశ్వరుడు సెలవివ్వగా మార్కండేయులు ఇలా విన్నారు అని సూత మహాముని శౌనకాది మునులకు చెప్పినట్టు కనపడుతుంది. కార్తీక పురాణం కూడా అంతే. మనకి భారతదేశం వినయ సంపన్నమైన దేశంగా ఉండటానికి ప్రధానమైన కారణం వినడమే చేయాలి. ఒకరి దగ్గర నుంచి మరొకరికి వింటాం. ఆ వినడం వల్లే మనకి పురాతనమైనవి కూడా శాస్త్రాలు పోకుండా వచ్చాయి, పురాణాలు పోకుండా వచ్చాయి. మనకంటే 5000 సంవత్సరాలు ముందు జరిగిన మహాభారత గాథలో చిన్న 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 ధర్మ సూక్ష్మాలు కూడా మనం మిస్ అవ్వల. ఎక్కడ వినడమే కదా రమ్మగారు, వినడం వల్లే. ఇదంతా ఒకళ్ళు రెండో వాళ్ళకి చెప్పడం వల్ల, అది ఇంపార్టెంట్ కదా. మరి ఇప్పుడు కాలం ఏమొచ్చిందంటే వినడం మానేసాం మనం. ఎప్పుడైతే వినడం మానేసామో, వినడానికి కావాల్సిన వినయం మన దగ్గర లోపించేసింది. ప్రతిదీ నేనే తెలుసుకోవటం, నాకే తెలుసు అనుకోవటం, అది వేరే కథ. నా అంతటి నేను తెలుసుకుంటాను అంతే తప్ప ఒకళ్ళు చెబితే తెలుసుకుందామనే ధోరణి తగ్గిపోయింది. విద్యా విధానంలోనూ పోయింది, జీవన విధానంలోనూ తగ్గిపోయింది. వినదలుచుకుంటే ఎవరు చెప్పాలో వాళ్ళ దగ్గర వింటా మానేసి నాకు నచ్చిన వాళ్ళ దగ్గరే నేను వింటానంటాం మొదలుపెట్టారు. అది కూడా తప్పే. ఏదో ఒకటి వింటున్నారు కదా అంటాం కాదమ్మా, మన్నీ వింటున్నారు. నేను ఎందుకో దానికి పూర్తిగా సంతోషపడిన జయ, నన్ను వింటున్నారని. వీళ్ళకి ప్రతి వాళ్ళకి ఎవరు చెప్పాలమ్మా? వాళ్ళ ఇంట్లో ప్రధానమైంది వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పెరిగారు, అది కదా వినాలి. చెప్పు, నువ్వు ఒక నది పక్కన నిలబడి గంగానది గలగలలు వింటాననచ్చా? అది గంగానది పవిత్రమైంది, అద్భుతమైంది, నేను ఒప్పుకుంటా. ఇది విన్నాక కాదు అక్కడికి వెళ్ళేది. అంతే, ఇది వినకుండా అక్కడికి వెళ్తామంటే ఎట్లా చెప్పు? అవునవును. ఈ ప్రవచనకర్తలు అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు, నన్ను ప్రవచనకర్తను అనకుండా నేను కథకురాలుగా ఉండటమే నాకు ఇష్టం. కానీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ అంత గొప్పతనం ఎలా వచ్చింది? వినేవాళ్ళ వల్లే. వినేవాళ్ళందరూ కూడా అసలు ఇది వినడం మానేసి గుడి గంటలనే వింటున్నారు. ఏమిటో అంత బాగా లేదు అనిపిస్తుంది నాకు. మంచిదే, ఇది కాదని కాదు, కానీ ఇంకా మంచిగా ఉండేదేమో అనిపిస్తుంది. ఏమో. అయితే ఈ సూత మహాముని శౌనకాది మునులకి చెప్పారు. ఈ కథలో ఏం చెప్పబడింది? ఒక కథ, నారద గర్భభంగం. ఒకానొకప్పుడట నారద మహర్షి పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడట.
ఆయన ఎందుకు చేస్తాడు, ఆయన విష్ణు భక్తుడు కదా అని ప్రశ్న వస్తుంది. విష్ణు భక్తుడైనా అసలు ఆయన శివభక్తుడుగా శ్వాసే ఉండవలసింది. నారాయణ కదా రమ్మగారు. అవును, ఇదంతా చూడండి, పరమేశ్వరుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే విశ్వాసాలన్నీ నారాయణ కూడా నారాయణ మంత్రం. మంత్రం. కాబట్టి పరమేశ్వర అనుగ్రహం కోసం, పరమేశ్వరుని కూడా తెలుసుకోవటం కోసం నారద మహర్షి చాలా తపస్సు చేశారు. ఎంత తపస్సో చేస్తే ఈయనటి ఇంత తపస్సు చేసేస్తున్నాడు, ఇంతంత తపస్సు చేస్తే ఇంద్ర పదవి పోతుందని ఇంద్రుడు అప్సరాగణాన్ని బోల్డంత మందిని పంపించాడు. ఆయన తపస్సు భంగం చేయడానికి శత విధాల ప్రయత్నం చేశారు. ఇలా జరిగిందా అంటే పురాణంలో ఉంది, చెప్పుకుంటున్నాం అంతే మనం. అయితే ఈ అప్సరోగణం అంతా వచ్చింది, నాట్యాలు చేశారు, వయ్యారాలు చిలికిచ్చారు, ఏమిటో చాలా చేశారు. ఏం చేసినా నారద మహర్షి చెలించలేదు. ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నారద మహర్షి చెల్లించలేదు, ఆయన తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, నా పదవికి భంగం వస్తుందని నాకు భయంగా ఉంది, ఏం చేయమంటావంటే ఆయన పరమేశ్వరుడు అన్నాడు, అయ్యా నువ్వు భయంగపెట్టద్దు, అతను ఇంద్ర పదవి కోసం చేయటల్లా నా అనుగ్రహం కోసమే చేస్తున్నాడు, నన్ను తెలుసుకోవడం కోసమే. నన్ను తెలుసుకున్నాక తపస్సు విరమిస్తాడు, అతని కోరికలు ఏం లేవు, నేను కనపడ్డమే కోరిక, నువ్వు కంగారు పడదంటే ఇంద్రుడు విరమించుకున్నాడు. ఈ తపస్సు చేస్తున్న నారదుడికి వీళ్ళంతా వచ్చారు, వయ్యారాలు ఒలికిచ్చారు, నేను వీళ్ళకి లొంగలేదు అని తెలుసు. ఈ లోపల పరమేశ్వరుడు ప్రత్యక్షమే అయ్యాడు. అయ్యి ఆయన అనుగ్రహించాడు, జ్ఞానివిగా ఉండమని అనుగ్రహించాడు. జ్ఞానయ్యాడు, పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. కానీ నారద మహామునికి ఏమనిపించింది, మాయ ఇది, ఏది శివమాయ. శివుడి కోసం తపస్సు చేస్తుంటే వీళ్ళంతా వచ్చారు అంటే శివమాయ, దానికి నేను లొంగలేదు అంటే నేను మాయని జయించాను. పరమేశ్వరుడితో చెప్పాడు, నేను మాయని జయించాను ప్రభు అన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, ఒక మాయని జయించావు నువ్వు, అసలు ఆ మాయ యొక్క ఆ స్వరూపం ఏమిటో నాకు బాగా తెలియదు. జయించాననుకుంటే మంచిదే, మాయని జయించడం మంచిదే, అయితే నువ్వు జయించిందే మాయని అనుకోవటం మరి ఆలోచించాలి అని చెప్పి. ఇప్పుడు ఏమిటి అర్థం దాంట్లో, నువ్వు అనుకుంటున్నది చాలా చిన్నది, అది కాదు, ఇంకేదో ఉన్నది, ఇంకా ఉంది, మాయా స్ఫూర్తి స్వరూపం నాకే తెలీదు అని పరమేశ్వరుడు సెలవిస్తే ఏమిటర్థం, నారదుడికి తెలుస్తుందనే, కాదని కదా. సర్కాజం ఉంది అందులో సర్కాస్టిక్గా చెప్పాడు ఆయన. ఈ నారదుడికి అట్లా అర్థం కాల. నాకు తెలీదు, నీకు తెలిసింది అని చెప్పి భలేవాడివి అన్నట్టుగా ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఎక్కింది అప్పటికే తలకెక్కింది అది. నేను మాయని జయించాను 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 జయించానని మా పాట ప్రతి వాళ్ళకి చెప్పేవాడు. బ్రహ్మదేవుని కలుసుకున్నాడు, తండ్రి నేను మాయని జయించానని చెప్పాడు. విషయం అంతా విని, నువ్వు శివమాయని జయించావు, విష్ణుమాయ ఒకటి ఉందిరే నాయన అన్నాడు. అనేసరికి అక్కడికి వెళ్ళినప్పుడు, తండ్రి నేను విష్ణుని జయించాను, మాయని జయించాను అని చెప్పేసరికి విష్ణుమూర్తి అన్నాడు, శివమాయ అయినా విష్ణుమాయ అయినా బ్రహ్మదేవుడి మాయ అయినా త్రిమూర్తుల కంటే పరమమైనది, ఇంకా గొప్పదైన మహామాయ ఒకటి ఉన్నది. మేము అందులో అంతర్గత శక్తులో ఒక మహామాయ ఉంది, ఆ మాయని జయించడం అంటే అది సులువు కాదు అని చెప్పారు. ఈయన కానీ కొంత భాగాన్ని జయించాను కాబట్టి నేను జయించానన్న ఉన్మత్తతోటే ఉండేవాడు. మాయని జయించిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మాయలో పడకూడదు కదా. మాయ అంటే అజ్ఞానమే, అంతకంటే అంతేగా. ఆ కాలంలో భూలోకంలో ఈయన ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడైనా సంచరించేటప్పుడు జాగ్రత్తగా ఉండు, నువ్వు జయించేవు కొంత మటుకు, కానీ అంతా జయించినట్టు కాదు అంటే ఈయనకు నచ్చల ఆ మాట. నారదుడికి నచ్చలేదు. ఈయన ఇలాగే చెప్తాడు, పెద్దవాళ్ళు ఇలాగే ఉంటారు అలా అనుకుంటాంగా మనం. పెద్దల మాట చద్దన్న మూట అని అనిపించదు. పెద్దవాళ్ళు ఇంతే, చాదస్తులు, అలాగే అనిపిస్తుంది. ఆ కాలంలో భూలోకంలో కళ్యాణపురం అని ఒక పట్టణం ఉండేది, నగరం. ఆ నగరాన్ని వెళ్ళే రాజుకి మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక కూతురు ఉంది, ఆవిడ పేరు రమాదేవి. అయితే ఈయన భూలోకానికి వెళ్ళినప్పుడు ఆ నగరానికి వెళ్ళాడు నారదుడు. వెళ్తే వాళ్ళు బాగా ఈయన్ని పూజించి పోషించి తమ దగ్గర ఉంచుకుని అందరూ వచ్చి నమస్కారాలు చేస్తే ఈయనకి అమ్మాయి నచ్చింది. ఈయనకి ఏమనిపించింది,
వివాహం చేసుకోవాలని భావించాడు. భావిస్తే ఏదో చిన్నగా హింట్గా అన్నాడు. అనేసరికి ఆ పిల్ల తండ్రి, ఆ రమాదేవి తండ్రి ఏం చెప్పాడంటే, మా అమ్మాయి విష్ణువుని తప్పిస్తే ఇంకొకరిని వివాహం చేసుకొని ఉంటుంది, విష్ణువునే వివాహం చేసుకుంటుంది అనేసరికి ఈయన బాగా ఆలోచించుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. నారాయణ, నాకు ఇప్పటిదాకా వివాహం సంకల్పం కలగలేదు. ఈ భూలోకంలో కళ్యాణపురం అనే నగరం ఉంది. ఆ పాలకుడికి అద్భుతమైన సౌందర్యవతి అయిన కూతురుంది. ఆ పిల్ల పేరు రమాదేవి. ఆవిడని వివాహం చేసుకోవాలని నాకు అనిపించింది. నీలాంటి స్వరూపాన్ని ఇవ్వు, నాకు హరిలాంటి రూపాన్ని ఇవ్వు, హరి రూపము కావలేను అని అడిగాడు. అడిగితే ఆయన తథాస్తు అలాగే ఇచ్చేసాడు, వెళ్ళి చేసుకో వివాహం అని. సరేననుకున్నాడు. వీళ్ళు ఏం చేశారు, అష్టదిక్పాలకుల్ని, బ్రహ్మాది దేవతల్ని అందరినీ స్వయంవరానికి పిలిచారు భూలోకంలో. ఈయనకి నవ్వొచ్చింది నారదుడికి. విష్ణువు హరిరూపం, అమ్మాయి విష్ణువుని వరిస్తాడు, ఎందుకు పిలవడం వీళ్ళందరినీ? విష్ణు స్వరూపంలో ఉన్నవాడిని పిలిస్తే సరిపోతుంది కదా, నేనే కదా అనుకున్నాడు. ఆయన అద్దంలో చూసుకుంటే ఆయనకి విష్ణు స్వరూపం తందిగా కనపడింది. పైగా చెప్పాడు కదా హరిరూపం, హరిస్వరూపం. సరే పెద్దగా ఏర్పాట్లు చేశారు. మన స్వయంవరం ఏర్పాట్లలో మొత్తం అందరూ కూర్చున్నారు. నారదుడు వెళ్ళి కూర్చున్నాడు. ఆయన చక్కగా విష్ణువులాగా పీతాంబరాలు కట్టుకుని, మరి మకర కుండలాలు అవి ధరించి, విష్ణుమూర్తి హరి ఎలాంటి వాటిని ధరిస్తాడు, చక్కగా మెడలో చక్కటి పద్మమాల అలంకృతుడుగా ఉండి, పచ్చని బట్టతోటి కిరీట ధారణ అది చేసి తను కూడా వెళ్ళి లైన్లో కూర్చున్నాడు. ఈయన మొహం చూసిన వాళ్ళంతా నవ్వుతున్నారు. అర్థం కాదు, ఆయన ఉన్మత్తంగా ఉన్నాడు. అమ్మాయి వచ్చి తన మెడలో దండేస్తుంది, విష్ణు రూపధారిని పెళ్లి చేసుకోక ఏం చేస్తుంది? రమాదేవి వచ్చింది, అందరినీ చూసుకుంటూ వెళ్తుంది. అందరూ ఎవరు తమను పెళ్లి చేసుకుంటుందని వాళ్ళు ఎవరో ఎక్స్పెక్ట్ చేయట్లే, వాళ్ళకి తెలుసు. మర్యాదకు జరుగుతోంది అంతే. అమ్మాయి చూస్తున్నారు. ఈ అమ్మాయి నారదుడి దగ్గరికి వచ్చింది. వచ్చేసరికి నారదుడు అనుకున్నాడు, వేస్తుంది దండ అనుకుంటే, ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వింది. వెనకాలన చిరకతలు కిసుకుమని నవ్వారు. అర్థం కాలేదు ఏమిటి. ముందుకెళ్ళేసరికల్లా చక్కగా శంఖచక్రాలు ధరించి గదాపద్మ విభూషితుడిగా ఉన్నటువంటి నారాయణమూర్తి మెడలో దండేసింది. ఓహో, ప్రసభికులంతా ఓహో అన్నారు. మరి శ్రీమన్నారాయణని వరించిందంటే సాక్షాత్ లక్ష్మి, అంతే, పేరు కూడా రమాదేవి. అందరూ సంతోషించారు. నారదుడికి పిచ్చి కోపం వచ్చేసింది. పెళ్లి వేడుకలు మొదలైపోయినాయి, వివాహం అయిపోయింది. ఆయన ఆవిడని తీసుకుని వెళ్ళిపోయేసరికి వాళ్ళ వెనకాలే వెళ్ళేసరికి విష్ణువుని తోలునాడేశాడు. తోలునాడి, ఇట్లా అంటావా, ఇలా చేసావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది పోయి నిన్ను చేసుకుంది, నేను నీలాగానే ఉన్నాను కదా అంటే, ఈయన ఒక అద్దం తెప్పించి చూపించాడు. నారదుడు పద్మమాలాలంకృతుడుగా ఉన్నాడు, పీతాంబరధారిగా ఉన్నాడు, మకర కుండలాదులు శంఖచక్రాదులు ధరించాడు. మొహం కోతి మొహం. హరి అంటే కోతి. హరికి వేరే అర్థాలున్నాయి. నువ్వేమో అడిగావు, హరిముఖం కావాలని అడిగావు. విష్ణుమాయ అది జయింపరానిది. అది నారదుడు చాలా సిగ్గుపడిపోయాడు. అందుకే వాళ్ళందరూ నవ్వారు. వాళ్ళందరూ ఎందుకు నవ్వారో, ఆవిడ ఎందుకు నవ్విందో, తను ఎంత అజ్ఞానంలో అర్థం చూసుకునేసరికి ఆయనకి ఆ కోతి మొహంలో తనకి జ్ఞాన శూన్యత కనపడింది. భగవంతుడి గురించి నాకు తెలుసు అనుకోవటం ఏమిటి, శివమాయను జయించటం ఏమిటి, నేను విష్ణుమాయను జయించటం ఏమిటి? విష్ణువుని వరించింది విష్ణు రూపాన్ని కాదు వరించింది, విష్ణు తత్వాన్ని వరిస్తారు. ఇప్పుడు మనం శంఖచక్రధారిగా ఉన్న భగవంతుడి స్వరూపం చూస్తే ఆ స్వరూప ప్రేమ కాదు, స్వభావ ప్రేమ. అది విష్ణు తత్వం మీద ప్రేమ. ప్రపంచాన్ని వ్యాపకశీలుడైనటువంటి విష్ణువు ప్రపంచమంతా నిండి ఉన్న భగవంతుడి మీద ప్రేమ. ఒట్టిగా శంఖచక్రాలు ధరించిన స్వరూపం మీద కాదు కదా. అవును, స్వరూపం కావాలనుకోవటం ఎంత పొరపాటు. పరిపరి విధాల భగవంతుడి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, నా జ్ఞానాన్ని మన్నించు, సాక్షాత్ లక్ష్మి స్వరూపాన్ని వివాహం చేసుకోవాలనుకోవటం ఏమిటి? ఇదే అజ్ఞానాన్ని మనం రావణాసురుడి దగ్గర కూడా చూస్తాం. అవును, మాయ కమ్మిన వాడు చేసే పని అది. మాయే, అంతకంటే ఏమిటి? విష్ణు మాయ జయింపరానిది మాయ. ఎవ్వరి వల్ల కాదు, అందులో నుంచి బయటపడలేం. మన్నట్లా వ్యామోహింప చేసేస్తుంది. అప్పుడు మళ్ళీ నారదుడు తన గర్వం భంగమై
నేను చేసిన తపస్సు వల్ల నాకు మాయం జయించే శక్తి వచ్చిందని నమ్మకంతో ఈ ప్రవర్తన చేశాడు. జయింపరానిది. అయితే విష్ణువుని ఆయన శపించాడు. నువ్వు కూడా నాలాగే భార్యకి దూరం అయ్యి, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అది దూరం అయిపోయాను కదా, భార్యకు దూరం అయ్యి కోతుల సహాయంతో పెళ్ళాన్ని దక్కించుకుంటావు, నాకు కోతి మొహాన్ని చేసావు కాబట్టి. ఓహో, అందుకనే అందుకనే అయితే ఇప్పుడు విష్ణువు ఏం చెప్పాడంటే, ఆయన నవ్వుతూ, చూసావా నువ్వు మాయలో ఎలా పడ్డావు, పర్వాలా, నేను ఎట్లాగూ దశావతారాలు ఎత్తితే రామావతారంలో ఇదే జరుగుతుంది, వానర సహాయమే కదా. నువ్వు నన్ను శపించినా కూడా నేను నీకు వరం ఇస్తాను. నువ్వు ధూర్తుడివైనా కలహభోజనుడు అని పేరుతోటి త్రిలోక సంచారము చేసి లోకక్షేమం కోసం నువ్వు ప్రవర్తించేటట్టుగా నీకు వరం ఇస్తున్నాను నేను. మాయని జయించడం కష్టం, భగవంతుడు కూడా మాయలో పడతాడు అంతే. అప్పుడప్పుడు భగవన్మాయ అయినా కూడా మానవులేమిటి, మానవుల ఇది భగవన్మాయ తిరోహితంగా ఉంటుంది, మనకేముంటుంది, మన ప్రకాశం, మన తెలివితేటలు ఏం లేవు, మనమంతా ఆ మాయలో పడే తిరుగుతూ ఉంటాం, అంతా నాది నాది నేను 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 అనుకుంటాం. ఎప్పుడు ఆయన లేచక్క వెళ్ళిపోతాడు మనలో ఇచ్చి, ఏమవుతాం మనం, ఎవరికి పనికి రాకుండా బట్టలో కలిసిపోతాం, అంతే కదా. ఆయన ఉంటేనే కదా. అది తెలుసుకున్నాడు నారదుడు. ఆయన ఒక శాపం వల్లే ఈ రామాయణ గాథ నడిచిందని శివపురాణంలో ఇలాంటి ఒక కథాంశంతో చెప్పబడింది. భగవంతుడు మాత్రం అతన్ని నువ్వు చేసిన తపస్సుకి త్రిలోక సంచారిగా ఉంటావు, నువ్వు లోక కళ్యాణార్థమే, నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంత గొడవ చేసినా, ఎంత కిరుకులు పెట్టా, ఒకళ్ళకొకళ్ళకి లింకులు పెట్టినా కూడా అది లోక కళ్యాణార్థమే పరిణమిస్తుంది. ఎట్లా నీకు కోపం వచ్చి నువ్వు ఇచ్చిన శాపం లోక కళ్యాణార్థం పరిణమించిందో అలాగే పరిణమిస్తుంది అని చెప్పి ఆయనకి వరం ఇచ్చాడు. అప్పటి నుంచి నిత్యనారాయణ మంత్రంతో ఉంటాడట నారదుడు. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతమైన స్టోరీ. నమస్తే. నమస్తే.